నంద్యాల రోడ్ల మీద చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు రాకముందు ఎప్పుడైనా కనిపించాడా మిమ్మల్ని అందరికీ? మీ అందరికీ ఈ నంద్యాల ఉప ఎన్నికలకు రాకముందు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి మంత్రులు ఎక్కడైనా రోడ్డు మీద నడుస్తూ మీకు ఎప్పుడైనా కనిపించారా? ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఈ నంద్యాల ఉప ఎన్నికలు వచ్చేదాకా ఎప్పుడైనా మీకు తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్ద పెద్ద నాయకులందరూ కూడా నంద్యాలలోనే తిష్టేసి ఉండడం మీకు ఎప్పుడైనా కనిపించిందా? ఎప్పుడూ లేదు. 3.5 సంవత్సరాల కాలం అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి, కానీ ఏ ఒక్క రోజు కూడా నంద్యాలను పట్టించుకోలేదు. ఏ ఒక్క మంత్రి నంద్యాల రోడ్డు మీదకి రాలేదు. ఏ పెద్ద నాయకులు వచ్చి నంద్యాలలో కూర్చోలేదు. కానీ ఇవాళ అందరూ కూడా నంద్యాల నడి రోడ్డుల మీద ఎందుకు తిరుగుతా ఉన్నారు? కారణం ఏంటంటే మీ అందరికీ కూడా తెలిసిందే. కారణం ఏంటంటే నంద్యాలలో ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టి. ఇవాళ ఎప్పుడైనా ఈ నంద్యాల ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఈ నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ అనే వ్యక్తి పోటీ పెట్టాడు కాబట్టి, ఒకవేళ ఇదే ఎన్నిక జగన్ అనే వ్యక్తి, ఇదే ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా వదిలేసి ఉండింటే, ఇదే ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా వదిలేసి ఉండింటే ఏ మంత్రి ఇక్కడికి వచ్చి ఉండేవాడు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి కూడా డబ్బులు విధించేవాడు కాదు. ఈ ఎన్నికలు జరగబట్టి, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టింది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇవాళ మోసపూరితంగా అయినా కూడా జీవోలిస్తా ఉన్నాడు. మోసపూరితంగా అయినా కూడా ఇవాళ శంకుస్థాపనలు చేస్తా ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి 102 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ నియోజకవర్గాల్లో ఎక్కడ అభివృద్ధి జరగడంలా. ఇదే చంద్రబాబు నాయుడు గారి మంత్రుల నియోజకవర్గాలు ఉన్నాయి, అక్కడ అభివృద్ధి జరగడంలా. ఇదే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టి తీసుకున్నాడు, అక్కడ నియోజకవర్గాలలో అభివృద్ధి జరగడంలా. కానీ ఇక్కడ మాత్రం నంద్యాల నియోజకవర్గంలో మాత్రం అభివృద్ధి జరిగిస్తా ఉన్నట్టుగా పోజు కొడతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు నైజం గురించి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి భూమా నాగిరెడ్డి గారి బావమరిది ఏమన్నాడో తెలుసా? నంద్యాల చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ప్రజలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు పైకి ఎప్పుడు పోతారు అని. కనీసం అప్పుడన్నా ఉప ఎన్నికలు వస్తాయి, అప్పుడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెడుతుంది, అప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు నిద్ర లేస్తారు అని చెప్పి సాక్షాత్తు భూమా నాగిరెడ్డి గారి బావమరిదే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చెప్తా ఉంటే, ఇక ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలి, చెప్పాలి అని అంటే ఒకటి చెప్పాలి. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చలేదు. ఎన్నికలకు ముందు, ఎన్నికల్లో ప్రజలతో పనున్నప్పుడు, రైతులతో పనున్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వేసినప్పుడు ఏమేశాడు? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, రైతులకు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చింది అని అడుగుతా ఉన్నాను. నేను 2 చేతుల పైకెత్తి ఇలా ఊపాలి. రైతులను మోసం చేశాడు. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు?
పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అని అన్నాడు. నేను అడుగుతా ఉన్నాను, అక్క చెల్లెమ్మను రుణాలన్నీ మాఫీ అయ్యాయా? రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఊపాలి. కాల చిన్న పిల్లలను, చదువుకుంటున్న పిల్లలను వదల్లా. పెద్ద పెద్ద గోడల మీద పెద్ద పెద్ద రాతలు రాశారు. గోడల మీద రాతలు కనపడలేమో అని చెప్పి హోర్డింగ్లకు లైట్లు కూడా పెట్టారు. పెట్టి జాబు రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నారు. ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, జాబ్ వచ్చిందా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. పోనీ ఇంటింటికి 2000 రూపాయలు ఇచ్చాడా నిరుద్యోగ భృతి అని అడుగుతా ఉన్నాను. రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. ఎన్నికలు అయిపోయాయి, ప్రజలందరినీ మోసం చేశాడు. దాని తర్వాత ఎన్నికలు అయిన తర్వాత కర్నూలుకు వచ్చాడు ముఖ్యమంత్రి హోదాలో. ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చి కర్నూలుకు వచ్చి కర్నూలులో ముఖ్యమంత్రిగా ఉంటూ 2014 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాకు ఏమేమో చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇదే కర్నూలు జిల్లా వాసులుగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఈ 3.5 సంవత్సర కాలంలో కర్నూలుకు వచ్చి కర్నూలులో ఇచ్చి మాట ఇచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ 3 సంవత్సరాల్లో కర్నూలులో ఇచ్చిన ఒక్క మాటైనా ముఖ్యమంత్రిగా చేశాడని అడుగుతా ఉన్నా నేను. రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ఇచ్చిన మాటను రాష్ట్రానికి ఇచ్చిన ప్రజలను మోసం చేశాడు మాటిచ్చి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చి కర్నూలులో కూడా మాటలు చెప్పి మోసం చేశాడు. ఇవాళ నంద్యాల ఉప ఎన్నికలు జరుగుతా ఉన్నాయని చెప్పి మళ్ళీ టేప్ రికార్డర్ ఆన్ చేసినాడు. మళ్ళీ నంద్యాల ఉప ఎన్నికలు జరుగుతా ఉన్నాయి కాబట్టి మళ్ళీ టేప్ రికార్డర్ ఆన్ చేసి నంద్యాలకు అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చెప్పి మళ్ళీ వాగ్దానాలు, మళ్ళీ మోసాలు. చంద్రబాబు నాయుడు గారు ఇంతింత దారుణంగా అన్యాయాలు, ఇంతింత దారుణంగా మోసాలు చేస్తా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఈ నంద్యాలలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఇవాళ నంద్యాలలో జరుగుతా ఉన్న ఈ ఎన్నికల్లో మనం వేసే ప్రతి ఓటు కూడా ఇవాళ జరిగేది ఎమ్మెల్యే ఎన్నికలు కాదు. ఇవాళ మనం వేసే ప్రతి ఓటు కూడా ఇటువంటి పాలన మాకొద్దు, ఇటువంటి మోసగాళ్లను మేము క్షమించము, ఇటువంటి అవినీతి పాలన మాకొద్దు అని చెప్పి మనం ఇవాళ ఓటు వేస్తా ఉన్నాం. ఇవాళ జరిగే ఈ పోరాటం న్యాయానికి అన్యాయానికి మధ్య యుద్ధంగా జరుగుతా ఉంది. ఇవాళ జరుగుతా ఉన్న ఈ పోరాటం ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధంగా జరుగుతా ఉంది. ఇవాళ ఈ ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ నంద్యాల ఉప ఎన్నికల్లో ధర్మం వైపును మిమ్మల్ని అందరినీ నిలబడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. న్యాయం వైపును మీరు అందరినీ కూడా నిలబడమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నట్టుగా ఇవాళ నా దగ్గర చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆయన మాదిరిగా నా దగ్గర డబ్బులు లేవు. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నా దగ్గర ముఖ్యమంత్రి పదవి లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా పోలీసుల బలం నా దగ్గర లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించే మీడియా చూపించే టీవీ ఛానళ్లు నా దగ్గర లేవు, చూపించే పేపర్లు నా దగ్గర లేవు. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నా దగ్గర దుర్బుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోయే మనస్తత్వం అంతకన్నా నా దగ్గర లేదు. నాకున్న ఆస్తి నాన్నగారి మీద మీకున్న అభిమానం. నాకున్న ఆస్తి నాన్నగారు చేసిన ఆ సంక్షేమ పథకాలు మీ గుండెల్లో ఇంకా బతికే ఉండడం. నాకున్న ఆస్తి జగన్ అబద్ధమాడడు,
జగన్ మోసం చేయడు, జగన్ మాటిస్తే తప్పడు అన్న విశ్వసనీయత నాకున్న ఆస్తి. నాకున్న ఆస్తి విలువలతో కూడిన రాజకీయం చేయడం. నాకున్న ఆస్తి నవరత్నాలతో జగన్ కూడా వాళ్ళ నాన్న మాదిరిగానే ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు నింపుతాడు అన్న నమ్మకం నాకున్న ఆస్తి. నాకున్న ఆస్తి దేవుడి దయ, నాకున్న ఆస్తి మీ అందరి ఆశీస్సులు. ఇవే నాకున్నాయి. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నా దగ్గర పెద్ద పెద్ద పదవులు లేకపోవచ్చు, పోలీస్ బలం లేకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి మాదిరి తాను అంటే తందానా అన్నట్టుగా నాకు టీవీ ఛానల్లో సపోర్ట్ ఉండకపోవచ్చు, పేపర్లు తోడుగా ఉండకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా తాను విపరీతంగా సంపాదించిన ఆ డబ్బులతో విపరీతంగా కూడా పంచే కార్యక్రమం తాను చేస్తాడు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చేసరికి ట్రాక్టర్లు పంచుతున్నాడు, ఎన్నికలు వచ్చేసరికి కుట్టు మిషన్లు పంచుతామంటున్నాడు, ఎన్నికలు వచ్చేసరికి ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు డబ్బులు కూడా ఇస్తాను అని చెప్పి కూడా అంటా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ డబ్బులను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర జనాభా మొత్తం 6 కోట్లయితే అక్షరాల చంద్రబాబు నాయుడు గారు ఈ 3.5 సంవత్సర కాలంలో 3.5 లక్షల కోట్ల దోపిడీ చేశాడు. 6 కోట్ల జనాభా రాష్ట్రంలో ఉంటే సగటున ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తాను దోపిడీ చేసింది అక్షరాల 60,000 రూపాయలు దోపిడీ చేశాడు. తాను చేసిన ఈ దోపిడీలో నుంచి ఇవాళ 5,000 రూపాయలు పంచుతానంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా దోచిందంతా కూడా ధర్మం అధర్మం లేకుండా దోచాడు. గుడి భూములు కూడా వదులుకోకుండా, రాజధాని భూములను సైతం వదులుకోకుండా దోచేశాడు. ఈ చేసిన ఈ దోపిడీలో నుంచి ఇవాళ 5,000 రూపాయలు పంచే కార్యక్రమం చేస్తానంటున్నాడు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తారు, 5,000 రూపాయలు చేతుల్లో పెడతాడు, పెట్టి దేవుడు పట్టం జోబులో నుంచి తీసి దేవుడి మీద ప్రమాణం చేయించుకుని మరీ డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు చేస్తాడు. మీ అందరికీ నేను ఒక్క విషయం చెప్తా ఉన్నా, అదేమిటో తెలుసా? ఏ దేవుడు కూడా పాపానికి ఓటేయమని చెప్పి ఏ దేవుడు కూడా చెప్పడు అని చెప్పి మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నా. పాపానికి ఓటేయండి అని చెప్పేది దయ్యాలు మాత్రమే చెప్తాయని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 5,000 రూపాయలు చేతిలో పెట్టినప్పుడు దేవుడు పటం మీ ముందర పెట్టి ప్రమాణం చేయించుకుంటా ఉన్నప్పుడు చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి, ఆయన వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళతో దయ్యాలతో గొడవ పడాల్సిన పనుల మనసులో దేవుణ్ణి తలుచుకోండి. దేవుణ్ణి తలుచుకొని ధర్మం వైపు మేము ఉంటాము అని చెప్పి ఒక్కసారి మనసులో దేవుణ్ణి తలుచుకొని ఆ తర్వాత లౌక్యంగా ఈ దుర్బుద్ధిని అరికట్టండి అని చెప్పి చెప్తా ఉన్నా. ధర్మానికి ఓటేయండి అని అడుగుతా ఉన్నా, న్యాయానికి ఓటేయండి అని అడుగుతా ఉన్నా. మీ అందరికీ ఈ విషయాలన్నీ కూడా చెబుతూ నంద్యాల ప్రజలకు మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నది ఏమిటి అని అంటే, నంద్యాలను నా గుండెల్లో పెట్టుకుంటానని కూడా చెప్తా ఉన్నా. అభివృద్ధి విషయంలో నంద్యాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ నేను గట్టిగా మీ అందరికీ మాట చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో మన నవరత్నాల పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి ఇంటికి అది అందాలి. నవరత్నాల పథకాలు మన ప్లీనరీలో నేను 9 పథకాలు చెప్పిన. ఆ 9 పథకాలు ప్రతి ఇంటికి చేరితే ప్రతి ఇంట్లో కూడా పేదరికం అన్నది లేకుండా ప్రతి పేదవాడు కూడా బతికే పరిస్థితి వస్తుంది, ప్రతి రైతు చిరునవ్వుతో బతికే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రావాలి అని అంటే వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారి ప్రతి పేదవాడికి కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి కూడా అందాలి అని అంటే ఈ వ్యవస్థను మార్చాలి. వ్యవస్థను మార్చే దిశగా అడుగులు వేస్తూ ఇవాళ ఉన్న 13 జిల్లాలను రాబోయే రోజుల్లో మనం అధికారంలోకి వచ్చిన వెంటనే పార్లమెంటుకు ఒక జిల్లాగా 25 జిల్లాలను చేయబోతా ఉన్నాము అని చెప్తా ఉన్నా.
నంద్యాలను జిల్లా చేస్తాను, నంద్యాలను జిల్లా హెడ్ క్వార్టర్స్ గా మారుస్తాను అని చెప్తా ఉన్నాను. నంద్యాలను అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తాను అని చెప్తా ఉన్నా. ఇవాళ ఈ విషయాలన్నీ కూడా చెబుతూ మీ అందరితో కూడా విన్నపం చేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో జరగబోయే ఈ యుద్ధంలో ధర్మానికి అధర్మానికి అన్యాయానికి న్యాయానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ధర్మానికి తోడుగా ఉండండి, న్యాయానికి అండగా నిలబడండి. ఇవాళ మీరు ఇక్కడ వేసే ఈ ఓటు సంవత్సర కాలం తర్వాత జరగబోయే మార్పుకు నంద్యాలే నాంది పలకాలి అని చెప్పి నేను గట్టిగా అడుగుతా ఉన్నా. మిమ్మల్ని అందరినీ కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మాటలకు నమ్మకండి, చంద్రబాబు నాయుడు గారి మోసాలకు మళ్ళీ మోసపోవాకండి. ఒకటి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మనం వేసే ఈ ఓటు చంద్రబాబు నాయుడు గారు 3.5 సంవత్సర కాలంలో మనల్ని మోసం చేసిన దానికి మేము ఒప్పుకోవడం లేదు అని చెప్పి మనం చెప్తూ ఓటు వేస్తా ఉన్నామన్నది మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా గుర్తు పెట్టుకోండి. మీ అందరి ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, ఆశీస్సులు, దీవెనలు అన్నీ కూడా మోహనన్నకు ఇవ్వాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మోహనన్న నిలబెడతా ఉన్నాం. మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు మోహనన్న వైపు ఉండవలసిందిగా, ఇవ్వవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాం. ఇవాళ పనులన్నీ కూడా వదిలిపెట్టుకొని నడి రోడ్డన్న సంగతి తెలిసి ఉన్నా కూడా అన్నీ కూడా విడిచిపెట్టి వచ్చి నడి రోడ్డు మీద నిల్చుని చిక్కటి చిరునవ్వులతోనే ఆత్మీయతను పంచిపెడతా ఉన్నారు, అనురాగాలు చూపిస్తా ఉన్నారు. మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. మన గుర్తు తెలిసిన వాళ్ళందరూ ఒక్కసారి చేతుల పైకి ఎత్తితే నాకు అర్థమవుతుంది అందరికీ గుర్తు తెలుసు అన్న సంగతి. గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా కొద్దిగా ఎక్కడైనా అక్కడో ఇక్కడో ఎక్కడైనా ఉంటే ఒక్కసారి నేను గుర్తును చూపిస్తాను, ఒక్కసారి గుర్తును చూడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా. మన గుర్తు ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తవా అవ్వ, అక్కడ ఎరచీర కట్టుకుంటావా? మన గుర్తు ఫ్యాను ఇక్కడ, మన గుర్తు ఫ్యాను, ఫ్యాన్ తల్లి మన గుర్తు. అవ్వా కళ్ళజోడు పెట్టుకున్నావా? ఫ్యాన్ మన గుర్తు, ఫ్యాన్ అన్నా మన గుర్తు. ఇక్కడవా మన గుర్తు ఫ్యాను, ఫ్యాన్ తల్లి మన గుర్తు. అవ్వా ఇటు ఫ్యాను మన గుర్తు.